చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో తీవ్ర నిరాశకు గురైన నేత ఎవరైనా ఉన్నారు అంటే అందులో కన్నా లక్ష్మీనారాయణ ఒకరని చెప్పక తప్పదు. ఎలా చూసుకున్నా ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ నేత ఆయన. కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా గుంటూరు జిల్లా కోటా కింద మంత్రి అయ్యేవారు. సీనియారిటీ మాత్రమే కాకుండా సామాజిక వర్గం కూడా అదనపు బలమై కన్నా లక్ష్మీనారాయణకు ప్రతిసారి మంత్రి పదవి దక్కేది. కానీ ఈసారి అవే ఆయనకు శాపంగా మారాయని చెప్పక తప్పదు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కారణంగానే కన్నాకు మంత్రి పదవి రాలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజనకు ముందు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన విభజన జరిగిన తరువాత తొలుత వైసీపీలో చేరాలనుకున్నా అనుకోని పరిస్థితిలో ఆయన బీజేపీలో చేరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ 2 ఏళ్ల తర్వాత ఆయన్ను పదవి నుంచి తొలగించడంతో మనస్తాపం పొందిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. కానీ ఆయన జనసేనలో చేరుతారని తొలుత అందరూ అనుకున్నప్పటికీ అందరి అంచనాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కన్నా చేరిన తరువాత చంద్రబాబు కూడా ప్రయారిటీ ఇచ్చారు. కోడెల కుటుంబాన్ని కాదని చంద్రబాబు సత్తెనపల్లి టికెట్ను కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చారు. ఇక సత్తెనపల్లిలో గెలిచిన వెంటనే చంద్రబాబు కేబినెట్ లో ఆయనకు గ్యారంటీ అని అనుకున్నారు. కాపుల కోటాలో కూటమి పార్టీల నుంచి పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, పొంగూరు నారాయణలకు అవకాశం దక్కింది. టీడీపీ కోటాలో అవకాశం దక్కించుకున్న ఇద్దరిలో నిమ్మల రామానాయుడు కాపు సామాజిక వర్గమైన 3 సార్లు గెలిచి పార్టీ కోసం నమ్మకంగా పనిచేశారు. పొంగూరు నారాయణ ఆర్థికంగా పార్టీని ఆదుకున్న వారిలో ఒకరు. ఇలా వీరిద్దరినీ కాదని చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణకు స్థానం కల్పించలేకపోయారన్న వాదనలో వాస్తవం అయితే ఉంది. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు లాంటి వారిని కూడా పక్కన పెట్టడం ఈ కేబినెట్ లో చూసాం. కాపు సామాజిక వర్గంలో ఎక్కువ మంది ఉండడం కారణంగా కన్నా లక్ష్మీనారాయణకు కేబినెట్ లో చోటు దక్కలేదు. ఇక కన్నా లక్ష్మీనారాయణకు మరో ఇబ్బంది కూడా ఉంది. ఆయన బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం శాపంగా మారింది అనే చెప్పాలి. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడటంతో బీజేపీ నుంచి వచ్చిన వారికి కేబినెట్ లో చోటు కల్పిస్తే కొంత ఇబ్బందులు ఎదురవుతాయని భావించి ఉండవచ్చు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి వస్తున్న సమయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన నేతను తన కేబినెట్ లోకి తీసుకుంటే బాగుండదు అన్న భావన కూడా కలిగి ఉండవచ్చు. అదే సమయంలో మరో బలమైన కారణం గుంటూరు జిల్లాలో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, రేపల్లె ఎమ్మెల్యేగా గెలిచిన అనగాని సత్యకుమార్, మంగళగిరి నుంచి నారా లోకేష్ కు 3 పదవులు ఇవ్వాల్సి రావడం వల్ల కూడా కన్నా లక్ష్మీనారాయణను పక్కన పెట్టారని తెలిసింది. మొత్తం మీద కన్నా ఆశలు మాత్రం ఈసారి నెరవేరలేదు అనే చెప్పాలి.